హాయ్ గైస్, కరెక్ట్‌గా ఇది 4 డేస్ అనుకుంటా. 4 డేస్ కరెక్ట్ 4 డేస్ బిఫోర్ అనమాట. మా ఊర్లో పరిస్థితి ఇది. ఫుల్లు వర్షాలనమాట. బీభత్సంగా ఆ రోజు ఓవర్ నైట్ మొత్తం వర్షం అయితే పడుతూ ఉంది. మార్నింగ్ మేము అంటే అసలు నాకు అంటే తెలివి లేదనమాట. పూర్తిగా మేము ఫుల్ డీప్ స్లీప్‌లోకి నేనైతే వెళ్ళిపోయాను. చూడండి అక్కడ మన ఇంటి ముందయితే చూసారు కదా ఇప్పటివరకు. అలా తోటలోకైతే నేను క్యాబిన్ పరిస్థితి ఏంటి, ఉందా, ఏమైనా అయిందా అని చెప్పేసి నేనైతే చూడటానికి వెళ్తున్నాను. వెళ్తుంటే చూడండి ఎంత ఘోరంగా అయితే ఉందో చూడండి. కనీసం రోడ్డుకి అక్కడ కాలువలు అయితే ఉన్నాయన్నమాట. కాలువలు మొత్తం కప్పిడిపోయాయి అనమాట టోటల్‌గా వాటర్‌తో. అంటే వాటర్ ఫ్లో కుదరక మొత్తం టోటల్‌గా క్లోజ్ అయితే అయిపోయి. సో, ఆ రోజైతే మాత్రం అసలు నా పరిస్థితి చూడాలి. ఎందుకంటే అసలు ఉండలేము. బర్డ్స్‌కి ఫీడ్ ఎయకుండా మనమైతే ఉండలేము. అలా అని చెప్పేసి పోనీ వెళ్ళకుండా ఉందాము అంటే మన వల్ల కాదు. అలా కూడా ఉండలేము. ఏంటి ఏం చెప్తాము? తోటలో అయితే చూడండి పరిస్థితి అసలు ఘోరాతి ఘోరం అసలు ఆ రోజైతే. ఇగోండి ఇంకా జస్ట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్‌లోనే ఇలా ఉంటే ఫుల్ వర్షాకాలాలు ఇంకా ఒక 3 మంత్స్ అయితే ఉంటది. టోటల్‌గా 4 మంత్స్ కదా! సో, అప్పుడు నా పరిస్థితి ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో, లాస్ట్‌లో ట్విస్ట్ అయితే చూడండి ఏం జరుగుద్దనేది. ఇప్పుడు చూడండి తోటలోకైతే వచ్చా కదా! చూడండి వర్షానికి మొత్తం టోటల్‌గా జస్ట్ ఇంకా చిన్న హైట్ రాడ్ అయితే చిన్న హైట్ పెట్టడం వల్ల అయితే మనకి లక్కీగా వాటర్ అయితే క్యాబిన్‌లోకి అయితే వెళ్ళలేదు. కానీ ఆల్మోస్ట్ క్యాబిన్‌లోకి వెళ్ళే అంత పని అయితే అయిందనమాట. జస్ట్ చిన్న గ్యాప్ ఉందనమాట. టోటల్‌గా స్టాక్ అయిపోయి చూడండి మొత్తం మ్యాటీ లోపలికి మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిందనమాట క్యాబిన్ లోపలికి. మొత్తం అంత హెవీగా అయితే పడినట్లుంది ఆ రోజైతే. అంటే నాకు అసలు తెలివి లేదనమాట. చూడండి ఈ సడన్ సర్ప్రైజ్ ఏమన్నాను కదా! చిన్న సర్ప్రైజ్ అని. చూడండి అప్పటి వరకు వర్షం పడుతుంది. మొత్తం వీడియో రికార్డ్ చేసుకొని వచ్చి కూర్చున్నా. ఇంటికొచ్చి సడన్‌గా మళ్ళీ ఎండ కాసేస్తుందనమాట. దీనివల్లే బర్డ్స్‌కి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. అందుకే మన మెడిసిన్ వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఓపెన్ చేసి అయితే మెడిసిన్ వీడియో చూడండి.